టికెట్ టు ఫినాలే రేస్లో రీతు వేసిన ప్లాన్కి క్లీన్ బోల్డ్ అయిపోయిన కళ్యాణ్ అసలు ఏం స్ట్రాటజీ చేసింది, గేమ్ ఏంటి, ఎలా జరిగింది, ఎవరు ఇంకా టికెట్ టు ఫినాలో ఉన్నారు, ఎవరు అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారు. ఒకవేళ టికెట్ టు ఫినాలే రీతు కొట్టింది అంటే అసలు రీతుకి బీభత్సం అనే చెప్పుకోవాలి. ఒకవేళ అదే కళ్యాణ్ కొట్టాడు అంటే ఇంకా కప్పు మర్చిపోవాల్సిందే. మనోడు టాప్ 5కి వెళ్తాడు కానీ కప్పు మర్చిపోవాల్సిందే. ఇంకా కప్పు మాత్రం తనూజాదే, అంటే ఏకగ్రీవం అయిపోద్ది అనమాట. దానిలో ఎటువంటి మార్పులు ఉండరు. అసలు సుమనన్న నిన్నంతా గేమ్ స్టార్ట్ చేసి ఎక్కడ సుమనన్నకి బ్రేక్ పడిందో పాపం. సుమనన్న కూడా వెళ్ళిపోయాడు. రీతు ఇంత మాస్టర్ ప్లాన్ వేసింది అంటే ఖచ్చితంగా దాని వెనక ఎవరో ఉన్నారు. సో ఎవరున్నారు, ఏం డిస్కషన్స్ జరిగాయి. ఇంకా బర్నీ గారిని అయితే ఏకంగా నిన్న డెమాన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేశారు. అంటే ఆయన ఎలాగోలా తీసేయాలి అన్న ప్లాన్లు జరిగాయి అన్నమాట. సో ఏం జరిగింది, ఏంటి, ఎవరు రేస్లో ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరన్నా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న చూసాము ఫైనల్గా డెమాన్ పవన్ అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. నెక్స్ట్ మనం ప్రోమో ప్రకారం చూసుకుంటే రీతు, కళ్యాణ్ అండ్ బర్నీ గారికి ఒక టాస్క్, పెయింట్ టాస్క్ అనమాట. అయితే ఎవరి పెయింట్ ఎక్కువ ఉంటుందో అనేసి నిన్న మనం ప్రోమో ప్రకారం చూసుకుంటే ఎలా అనిపించింది అంటే రీతు బర్నీ గారిని ఆపడం కానీ ఏదైతే ఉందో కళ్యాణ్ గెలిచేస్తాడేమో అన్నట్లుంది. చెప్పాం కదా, రీతు ఏదన్నా పజిల్ టాస్క్లు, మెంటల్ టాస్క్లు అంటే కన్ఫ్యూజ్ అయిపోద్ది. మొన్న మ్యాథమెటిక్స్ టాస్క్లో కూడా టాస్క్ కంటే కామెడీ బాగా పండించింది అనమాట. సో ఈసారి ఇది కొంచెం ఫిజికల్ టాస్క్ అయ్యేసరికి బాగా గట్టి ఫైటే ఇచ్చింది. ఫిజికల్ టాస్క్లో ఎక్కడ తగ్గదు కదా. ఫైనల్గా ఈ టాస్క్ విన్ అవ్వడము జరిగింది అని అనుకుంటున్నారా? కాదు, రీతు కాదు, ఇక్కడ కళ్యాణే విన్ అయ్యాడు, మనం నిన్న వీడియోలో చెప్పుకుంటున్నట్టు. అయితే ఈ టాస్క్ విన్ అయిన తర్వాత కళ్యాణ్ మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్కి, ఐ మీన్ బర్నీ గారితో అలా చేస్తారు అనుకుంటే ఏమో మరి సుమనన్నతో ఛాలెంజ్ చేసిరేసి. సో వాళ్ళిద్దరికీ జరిగిన గేమ్లో అక్కడ గేమ్ ఏంటి అంటే సంథింగ్ ఏదో టాస్క్ జరిగిందనమాట. సో ఆ టాస్క్లో బాక్స్ బ్రేకింగ్ టాస్క్ ఏదో పెట్టారు అక్కడ. మరి సుమనన్న నిన్నైతే గట్టి ఫైటే ఇచ్చాడు, ఒక టాస్క్ అయితే విన్ అయ్యాడు. ఇంకొక టాస్క్లో విన్ అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ ఒక ఇద్దరు ఫిజికలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఫైట్ చేయడానికి అయితే ట్రై చేశాడు, గివప్ ఇవ్వకుండా. కాకపోతే ఈరోజు కళ్యాణ్ చేతితో ఇంక ఓడిపోయాడు. ఇది 1-on-1 ఛాలెంజింగ్ టాస్క్ కాబట్టి సో అలా సుమనన్న అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయాడు అనమాట. ఆల్రెడీ మనం చూస్తే ఓటింగ్స్ ప్రకారం కూడా సుమనన్న చాలా లీస్ట్లో ఉన్నాడు. మరి ఈ వీక్ ఒకవేళ టికెట్ టు ఫినాలే గెలిచినా అది మరి నెక్స్ట్ వీక్ నుంచి వర్తిస్తుందా, ఈ వీక్ ఎలాగో ఎలిమినేషన్ అయిపోతాడేమో తెలియదు కానీ బట్ ఫైనల్గా ఇప్పటికీ ఫస్ట్ సంజన గారు, నెక్స్ట్ తనూజ, నెక్స్ట్ డెమాన్ పవన్, ఇంకా సుమనన్న కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. మిగిలింది 4, ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు, బర్నీ గారు సారీ. అయితే వీళ్ళ 4లో ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అంటే రీతుకి, బర్నీకే. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఎలాగో టాప్ 5లో ఉన్నాడు. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ వీక్ వాళ్ళు నామినేషన్స్లో ఉంటేనే ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. విన్నర్ రేస్కి కాంపీట్ చేసుకోగలరు. బట్ ఒకవేళ టికెట్ టు ఫినాలే గెలిచారనుకోండి నామినేషన్స్లో ఉండరు. అప్పుడు కొంచెం వీళ్ళకే మంచిది కాదనమాట. బట్ బర్నీ గారి విషయం, రీతు విషయం అలా కాదు, వీళ్ళకి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. బికాజ్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటే రీతు డేంజర్ జోన్లో ఉందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ముగ్గురు ఆడిన టాస్క్లో బికాజ్ ఆల్రెడీ 1-on-1 అయిపోయింది కాబట్టేసి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రీతు. ఫైనల్గా ఇమాన్యుయల్ మళ్ళీ వచ్చాడనమాట. ఎప్పుడో మ్యాథమెటిక్స్ టాస్క్ ఆడి గెలిచాడు, మళ్ళీ సంజన గారితో గెలిచాడు. మధ్యలో ఎందుకురా బాబు మనం పోయి ఆడ రేస్ నుంచి వెళ్ళిపోతాం అనేసి సేఫ్గా ఆడుకుంటూ ఇంకొన్నది ముగ్గురే. ఇందాక బర్నీ గారు ఆల్రెడీ టాస్క్ ఆడారు కాబట్టి పెయింట్ టాస్క్ కళ్యాణ్ ఆడాడు, ఇంక ఇమాన్యుయల్ ఆడలేదు. మరి వీళ్ళు ఏ స్ట్రాటజీతో అనుకున్నారో డిస్కస్ చేసుకొని వీళ్ళు ముగ్గురు టాస్క్లోకి దిగారనమాట. ఇందులో కాయిన్స్ టవర్ టాస్క్. నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఏదో ఫిజికల్ అవ్వడంలో రీతు సేఫ్ అయిపోయిందో మరి రీతు గట్టి ఫైట్ ఇచ్చిందో తెలియదు కానీ ఫైనల్గా ఈ టాస్క్లో మాత్రం రీతు విన్ అయిందనమాట.
అసలు కళ్యాణ్ మీద బర్నీ గారి మీద విన్ అయిందంటే మామూలు విషయం కాదు. అలాంటి రీతును తక్కువ అంచనా వేయడమేం కాదు, ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఆడిద్ది. సో ఈ టాస్క్లో ఇంక రీతు విన్ అయింది కాబట్టి 1-on-1 ఛాలెంజ్ ఇసరాలి. మరి ఇమాన్యుయల్కి కళ్యాణ్తో పోలిస్తే బర్నీ గారితో కొంచెం బెటర్ అనుకుందో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కదా అని అనుకుందో తెలియదు, కానీ బర్నీ గారిని అయితే సెలెక్ట్ చేసుకుందనమాట. దీనికి సంచాలక్ సంజన గారు. నిన్న సంజన గారు అయితే అదరగొట్టేశారు, ఎందుకంటే సమన్యాయం చేశారనమాట. ఇటు తనుజాకి అన్యాయం జరగకుండా, ఇటు సుమనన్నకి అన్యాయం జరగకుండా సంచాలక్ పాత్రకి కరెక్ట్గా పోషించారని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజు బర్నీ గారు వర్సెస్ రీతు దాంట్లో ఏదో సంజన గారిది కొంచెం సంచాలక్గా మిస్టేక్ ఉంది అన్నట్లు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. మరి ఏం జరిగింది అనేది మాత్రం మనం టాస్క్ మొత్తం టెలికాస్ట్ అయినప్పుడే చెప్దాము. సో ఈ టాస్క్లో ఏంటంటే చాలా ఆర్గ్యుమెంట్స్, గొడవలు అన్నీ జరిగాయి. బికాజ్ ఎందుకంటే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఇప్పటివరకు 4 మెంబర్స్ వచ్చారు, ఈజీగా గివప్ ఇవ్వలేరు కదా. సో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, గొడవలు జరిగాయి. అన్నీ జరిగాక ఎటు జరిగిన సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. సో కాబట్టి సంచాలక్ డెసిషన్లో ఇక్కడ రీతు విన్నర్ అనమాట. బర్నీ గారు ఇలా ఇంకా అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారు. ఇది బర్నీ గారికి నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. ఫ్లవర్ టాస్క్ ఏదో పోయింది అనుకున్నా, మళ్ళీ డెమాన్ పవన్తో ఛాలెంజ్ విసిరిన ఛాన్స్ వచ్చి డెమాన్ పవన్ని పక్కకు నెట్టేసి ఈయన గేమ్ గెలిచాడు, కొంచెం ఛాన్స్ తెచ్చుకున్నాడు అనమాట. టాప్ 5లో ఉంటారా లేదా అనేది పక్కన పెడితే ఇది ఒకవేళ గెలిచింటే రిలాక్స్డ్గా ఉండేది, ఇంకా ఎలిమినేషన్ మనం అవ్వంలే అన్నట్లు ఉండేది. బికాజ్ ఈ వీక్ ఎలిమినేషన్స్లో ఎక్కువ లీస్ట్ చూసుకుంటే ఇటు సుమన్ అన్న, రీతు వీళ్ళున్నారు. బర్నీ గారు కొంచెం మోతాదులో ఓట్స్ పడుతున్నాయి కాబట్టి టికెట్ టు ఫినాలే గెలిచింటే కొంచెం ఆయనకి సపోర్ట్గా ఉండేది. బట్ స్టిల్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తొలగిపోయారనమాట. ఇంకా ఉన్నది ఎవరు? ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవసరము అంటే రీతుకనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయింది అంటే ఇంకా టాప్ 5 గ్యారంటీ కదా. రీతు విన్ అయితే మాత్రం నెక్స్ట్ ఎలిమినేషన్లో కానీ ఏదైనా టీఆర్పీ మాత్రం అదిరిపోద్ది, పైకి లేసిపోద్ది, రికార్డులు బద్దలు కొడుతుందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇంత లీస్ట్ ఓటింగ్స్తో ఉండి ఫైనల్గా దీంట్లో గెలిచింది అంటే, అండ్ ఇంతమందిలో గెలిచింది అంటే చాలా పాజిటివ్ అవుతుంది తన గేమ్కైనా కూడా, ఏదైనా కావచ్చు. మరి ఎవరు విన్ అవుతారు? వీళ్ళ ముగ్గురికి మళ్ళీ టాస్క్ పెట్టేసి దాంట్లో విన్ అయిన వాళ్ళని ఛాలెంజ్ విసరమంటారా, లేకపోతే వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెడతారా అనేది మాత్రం చూడాల్సిందే. నా వరకు అయితే వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెడితే, ఇండివిజువల్గా సపోర్టింగ్ ఏం కాకుండా టాస్క్ పెడితేనే కొంచెం ప్రూవ్ చేసుకోవడానికైనా ఏదైనా బాగుంటుంది అనిపిస్తుంది. ఇమాన్యుయల్ అయితే ఎక్కడ గివప్ ఇచ్చేలాగా లేడు. ఎందుకు మరి టికెట్ టు ఫినాలే కోసం అంత పోరాడుతున్నాడో అర్థం కావట్లేదు. బికాజ్ ఆయన గేమ్ గురించి ఆయనకు నమ్మకం ఉంది. ఫస్ట్ డే నుంచి జెన్యున్గా గేమ్ ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, స్టాండ్ తీసుకున్నాడు, ప్రతిదీ చేశాడు. కాకపోతే నామినేషన్స్లోకి రాకుండా సేఫ్ ప్లే ఆడి విన్నర్ రేస్లో ఉండాల్సిన క్యాండిడేట్ టాప్ 5లోనే ఆగిపోయాడు అనమాట. అసలు టాప్ 3 కూడా ఉన్నాడా లేదా అన్నట్లు చేసుకున్నాడు. ఇంకా కళ్యాణ్ విషయానికి వస్తే, కళ్యాణ్ ఒకవేళ గెలిచాడే అనుకుందాం, అప్పుడు కప్పు తనుజాదేగా. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు, అప్పుడు ఏదో ఇమాన్యుయల్ ఉండడము, ఓటింగ్స్ అటు ఇటు అవుతాయి కదా, చేంజ్ అవుతాయి. కాబట్టి ఇందులో ఎక్కువ గెలిస్తే ఎవరికి బెనిఫిట్ అంటే రీతుకనే చెప్పుకోవాలి. మరి రేపు ఎవడు కొట్టబోతున్నాడు? ఈరోజు టాస్క్లు అయితే ఇవి జరగబోతున్నాయి, మనకు టెలికాస్ట్ అయ్యేవి. మరి రేపు టాస్క్లు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు ఫస్ట్ టికెట్ టు ఫినాలే రేస్లో విన్ అవ్వబోతున్నారు అనేది మాత్రం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అయితే లైక్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.